అప్పుడు గరుడుడు ఇలా అడుగుతున్నారు. గదాధర స్వామి, అండజ, స్వేదజ, ఉద్భిజ, జరాయుజములనే ఈ 4 ప్రకారాల ప్రాణులు ఏ విధంగా ఉద్భవిస్తాయి? రక్తం, మాంసం, మజ్జ, అస్థికలు, త్వచం వీటిలోకి చైతన్యం ఎలా వస్తుంది? కాళ్ళు, చేతులు, తల, పొట్ట, నాలుక, కళ్ళు, ముక్కు, చెవులు, వెంట్రుకలు, గోళ్ళు, చేతులతో రకరకాల రేఖలు ఎలా ఏర్పడతాయి? కామ, క్రోధ, భయ, లజ్జ, హర్ష, సుఖ, దుఃఖ భావనలు మదిలో ఎలా చోటు చేసుకుంటాయి? ఇదంతా ఇంద్రజాలంలా తోస్తున్నది. ఇంత అద్భుతానికి కర్త ఎవరు? వివరంగా చెప్పవలసింది. అప్పుడు శ్రీహరి గరుడుని నిమిత్తం మాతృనిగా చేసుకొని ఇలా చెప్తున్నారు. ఇది గర్భంలో జీవుడి స్వరూపం, క్రమవృద్ధి, ఉద్భవం, విష్ణుమాయా విలసనం అనే అధ్యాయం. వత్స, దేనిని తెలుసుకుంటే నరుడు జ్ఞానవంతుడవుతాడో అది చెప్తున్నాను విను. ప్రతి మనిషిలోనూ జ్ఞానం ఉంటుంది, కానీ అది మెరుగుపెట్టని రత్నం లాంటిది. గ్రంథ పఠనము, విద్వాంసుల సాహచర్యం వల్ల కలిగే విజ్ఞానము నరుని తెలివికి మెరుగు పెట్టబడేటట్లుగా ఉంటుంది. మరింత నేర్చుకోగలుగుతాడని అర్థం. కానీ దాన్ని అపహరించటానికి పంచేంద్రియాలు అభిలషించే కామక్రోధాదులనే దొంగలు కూడా ఆ నరునిలోనే ఉంటారు. దేహాన్ని గృహం అని భావిస్తే ఈ ఇంద్రియాలను ఇంటి దొంగలతో పోల్చవచ్చు. వీరికి నాయకుడు మనస్సు. అహంకార పాపపుణ్య సమ్మిళితమైన కాలం సంహారక పాత్ర వహించి మనిషిని ఎంతటి సుజ్ఞానినైనా లొంగదీసుకుంటుంది. జితేంద్రియత్వం అనేది నూటికో కోటికో ఒక్కరికి సాధ్యమవుతుంది. వారి విషయం అలా ఉంచితే ఈ గృహం వంటి దేహం పాతపడే కొద్దీ కూలినా కాలినా జీవుడు మరో కొత్త ఇల్లు వెతుక్కోక తప్పదు కదా. అదే జీవుడు ఇంకో దేహాన్ని ఆశ్రయిస్తాడు. ఈ శరీరంలో ఉండే ధాతువులన్నీ మాతాపితల ప్రసాదమే. రక్తం, మాంసం, ఎముకలు, కొవ్వు, మూలుగ, చర్మం అనే 6 ధాతువులతో ఉంటుంది కాబట్టి ఈ దేహాన్ని షట్కౌశికం అంటారు. ఇక ఇప్పుడు ఈ దేహ చర్చ. ఈ దేహం 2 విధాలైనది. ఒకటి పారమార్థికం, రెండోది వ్యావహారికం. పారమార్థిక దేహం అనేది యోగి జనుల ధ్యానంలో మాత్రమే గోచరమయ్యేది. మొదట ఈ వ్యావహారిక దేహాన్ని గూర్చి విచారిద్దాం. శుచీనాం శ్రీమతాంగేహే జాయతే సుకృతి యథా తథా విధానం నియమం తత్పిత్రోః కథాయామితే ఋతుకాలే తు నారీణాం త్యజేత్ దిన చతుష్టయం తావన్నా లోకయేద్వక్త్రం పాపిం వపుషి సంభవేత్ స్నాత్వా సచైలం సా నారీ చతుర్థే నిసుజ్జతి సప్తాహాత్ పితృదేవానాం భవేద్యోగ్యా ద్వ్రతార్చనే సప్తాహమధ్యేయో గర్భః స భవేన్మలినాశయః ప్రయాసః సంభవన్యత్ర పుత్రాస్త్వష్టాః మధ్యతః. పుణ్యాత్మ జీవనులు, శుచిర్భూతులు, స్త్రీ సంపన్నులుండే గృహాలలో తల్లిదండ్రులు ఆచరించే నియమనిష్ఠల ఫలితంగానే ఉత్తమ సంతానం లోకానికి అందుతుంది. అటువంటి గృహాలలో ఋతుమతి అయిన స్త్రీలు 4 రోజుల పాటు గృహ కృత్యాలన్నింటితోనూ పాటు సంగమ కార్య విషయంలో కూడా పరిత్యజింపబడడం పరిపాటి. వృత్రాసురుని చంపడం వల్ల బ్రహ్మహత్యా పాతకం సంభవించిన ఇంద్రుడు తన పాపంలో 4వ భాగాన్ని స్త్రీజాతికి పంపకం చేశాడు. ఈ కారణంగా స్త్రీలకు 4 రోజుల పాటు ప్రతి నెల అశౌచం ఏర్పడుతుంది. అందువల్ల పురుషుడు ఆ 4 రోజుల పాటు వారి ముఖం దర్శించరాదు అనే నియమం ఉంచబడింది. అక్కడి నుండి వారం రోజుల పాటు ఆమె దేవతలను, పితరులను పూజించేందుకు అర్హురాలు. ఈ 7 రోజుల మధ్య గర్భం ఏర్పడితే దానిని మలింలూచం అంటారు. ఋతుమతి అయిన నాటి నుండి 16 రాత్రుల కాలం గర్భధారణకు స్త్రీకి అనుకూల సమయం. పురుషుని శుక్రంలో బీజరూప చైతన్యం, స్త్రీ శోణితంలో కణం ఈ 2 కలిసి పిండంగా రూపం ఏర్పడుతుంది. శుక్ర శోణిత సంయోగం వల్ల ఏర్పడిన ఈ పిండమే 5వ రోజుకు ఒక బుడగ వంటి అనగా అండం వంటి ఆకృతిని కలిగి 14 నుంచి 20 రోజుల మధ్య క్రమంగా ఘనీభవిస్తుంది. 1 నెల కాలం గడిచేసరికి దానిలో పంచతత్వాలు ప్రవేశిస్తాయి. విద్వాంసులు వీటినే మూలభూత తత్వాలు అని పేర్కొన్నారు. ఇవి మొదట
పిండమునందు అంతటా వ్యాపించిన 7 నాడులలో చెలిస్తూ ఉంటాయి. ఈ తత్వాల వల్ల జీవికి సమకూడే అవయవాలు, గుణాలు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ పంచభూత తత్వం ఏర్పడే అంగాలు, గుణములు ఇచ్చారు. పృథ్వీభూత తత్వం వల్ల చర్మం, మాంసం, ఎముకలు, రోమాలు, నాడులు ఏర్పడతాయి. వాయుభూత తత్వం వల్ల అనురాగం, భయం, మోహం, ద్వేషం, లజ్జ ఏర్పడతాయి. తేజోభూత తత్వం వల్ల ఆకలి, దప్పిక, కాంతి, నిద్ర, బద్ధకం, చురుకుదనం ఏర్పడతాయి. జలభూత తత్వం వల్ల లాలాజలం, రక్తం, మూలుగ, మూత్రం, శుక్రం ఏర్పడతాయి. ఆకాశభూత తత్వం వల్ల శబ్దం, చింతన అనగా యోచన, శ్రవణం, ధైర్యం, గాంభీర్యం, యుక్తాయుక్త జ్ఞానం ఏర్పడతాయి. వాయుతత్వ భూతం వీటన్నింటికంటే మరిన్ని గుణములను అధికంగా కలిగి ఉంటుంది. ప్రసరణము, లంఘనము, నిరోధము, ధావనము, అకుంచనము వంటివి. కనుకనే నరుని జీవితంలో ప్రాణం నిలబడడానికి, గతి తప్పడానికి వాయువే ముఖ్యాధారము అని చెప్పబడింది. చాలా దైహిక క్రియలు వాయు సహకారం లేనిదే జరగవు. నరునికి కలిగే శుభాశుభాలు, సుఖదుఖాలు, భయధైర్యాలు కర్మను అనుసరించి ఉంటాయనేది లోకవిదితం. కర్మానుష్ఠానం జరిగేదే శరీరం వల్ల కనుక ఉత్తమగతులైన అధమగతులైన దీనివల్లనే నరునికి ప్రాప్తిస్తాయి. గర్భంలోంచి ఒక జీవిని వాయు ప్రచలితమై బయటకు పంపేటప్పుడు మొదట శిరభాగం వెలుపలికి వస్తుంది. చాలా అరుదుగా కాళ్ళు మొదట వెలువడే స్థితి ఉండవచ్చు. ఇట్లా గర్భంలో నుంచి పడవేసేందుకు సహాయకారి వాయువు ప్రాజాపత్య వాయువు. బయటకు వస్తూనే తిరిగి వాయుస్పర్శతోనే సుఖానుభూతితో కూడిన చైతన్యం కలుగుతుంది. విష్ణుమాయా విలసనం వల్ల ప్రాణి పూర్వజన్మ జ్ఞానాన్ని కోల్పోతుంది. ఈ విశ్వం మొత్తాన్నే సమ్మోహపరిచే విష్ణుమాయా ప్రభావం అంతటిది. మానవ శరీరం బ్రహ్మాండంతో పోలిక. గరుడ, అతి గుహ్యమైన ఒక గొప్ప జగద్రహస్యం వినిపిస్తూ ఉన్నాను గ్రహించు. ఈ బ్రహ్మాండంలో ఉండే గుణాలు, లక్షణాలు అన్నీ నరుని దేహంలోనూ ఉన్నాయి. అతలము అనే లోకం మనిషి పాదాలలో, వితలము అనే లోకం పిక్కలలో, సుతలము అనే లోకం మోకాళ్లలో, మహాతలమనే లోకం కీళ్లలో, తలాతలం తొడల్లో, రసాతల లోకం గుహ్యస్థానంలో, పాతాళం కటిలో, భూలోకం నాభిలో, దానికి పైన వక్షంలో భువర్లోకం, ఊర్ధ్వలోకాలనబడిన స్వర్గ, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు వరుసగా హృదయం, కంఠం, ముఖం, మస్తకం, బ్రహ్మరంధ్రం స్థానాలలో ఉంటాయి. విశ్వరూపుడైన పరమాత్మలోనూ ఇవన్నీ ఉన్నాయి. మానవుని శరీరంలో భగవంతుడు వీటిని రేఖామాత్రంగా నిక్షేపించి సత్కర్మాచరణ ద్వారా తనలో లీనం కావలసిందిగా ఆదేశించాడనేది విఘ్నులకు మాత్రమే అందిన పారమార్థిక జీవిత రహస్యం. మరణం ఆసన్నమైన మనుజునికి పుణ్యతీర్థ జలం, గోమూత్రము, కుశోదకముల చేత స్నానం చేయించి పవిత్రంగా, స్వచ్ఛంగా, తెల్లగా ఉండే వస్త్రాన్ని కట్టించాలి. నేలపై దక్షిణం వైపు అగ్రము అనగా కొన ఉండేలా కుశలు, తిల్లలు పరచాలి. మరణాసన్న ప్రాణిని వాటిపై పరుండ చేసేటప్పుడు తల తూర్పు వైపున కానీ, ఉత్తరం వైపున కానీ ఉండాలి. మరణ బాధ నివృత్తికి పురుష సూక్తాది స్తోత్రాలు పఠిస్తూ ఏ ఏ దానాలు చెప్పబడినవో అవి పుత్రబంధుగణాలు ఆచరించాలి. తిలలు, కుశలు కలిపిన నీటితో చేయించే ఆతుర స్నానం అవభృత స్నానంతో సమానమైన పుణ్యం. గోమయం చేత అలుకబడిన మండలము అనగా భూభాగము త్రిమూర్తులకు, అగ్నికి, లక్ష్మికి ప్రీతికర స్థానము కనుక ఆవాహనతో నిమిత్తం లేకనే వారు ప్రసన్నులవుతారు. ఉత్తమ ప్రవృత్తి కలిగిన నరుడు భగవద్భక్తి చేత సర్వదుఃఖ భాజనమైన మానుష జన్మలో కూడా సుకృతములనే ఆచరించి భోగభాగ్యాలను అనుభవిస్తాడు. ఈ జనన మరణ చక్ర భ్రమణంలో గిరగిరా తిరిగే జన్ములను క్రమం ప్రకారం పొందే నరునికి మానుష జన్మ ఉత్తమంగా పరిగణింపబడింది. దీనిని పుణ్యకర్మల నిమిత్తం ఉపయోగింపక దుష్కృత్యాల కోసమే ఉద్దేశిస్తే ఆ నరుడు వచ్చే జన్మలోనూ సుఖశాంతులకు, శేషసాయికి కూడా దూరం జరిగేవాడవుతాడు. ఆయుఃకర్మ చ విత్తంచ విద్యా నిధనమేవ చ పంచైతాని హి సృజ్యంతే గర్భస్థస్థైవ దేహినా. ఖగేంద్ర, మంచి ప్రవృత్తి కల నరుడు తాను ఆచరించే పుణ్యాల వలన ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతాడు.
ఆయువు, కర్మ, ధనం, విద్య, దానం అనే 5 ఒక వ్యక్తి గర్భంలో ఉండగానే నిర్ణయమైపోతాయి. సుజ్ఞానంతో ఇది గ్రహించిన వాడే అప్రమత్తునిగా ఉండి సత్కార్యాచరణ పట్ల ఆసక్తులవుతాడు. యమధర్మరాజ నగర నిరూపణ. శ్రీహరి తిరిగి ఇలా చెప్తున్నారు. ఖగరాజా, యమలోక మార్గం ఏ రీతిగా ఉంటుందో ఇంతకు పూర్వం చెప్పి ఉన్నాను కదా. ఇప్పుడు యమపురి, చిత్రగుప్తపురి, అందులో భవనాల గురించి వినుము. శృణుతార్క్ష్య ప్రవక్ష్యామి యద్గమ్యం నారదాదిభిః తద్దర్శ్య నగరం దివ్యం మహాపుణ్యైరవాప్యతే. యమధర్మరాజ నగరం చాలా దివ్యమైనది. నారదాది మహామునులకైనా ప్రవేశింపక సఖ్యము కానిది. మహాపుణ్యం చేసుకున్న వారే అందులోనికి ప్రవేశించగలరు. దక్షిణ నైరుతి దిశల మధ్యలో వైవస్వతమనే పేరిట ఉన్నదే యమధర్మరాజ నగరి. ఈ నగరం పూర్తిగా వజ్రాలతో నిర్మించబడినది. దీనిని భేదించడం దేవతల వలన కానీ అసురుల వలన కానీ కాదు. చతురస్రాకృతిలో ఉన్న ఈ దివ్య నగరికి నలువైపులా 4 ద్వారాలు, 7 ప్రాకారాలు, తోరణాలు ఉంటాయి. తన దూతలతో కూడా యముడు ఆ నగరిలోనే నివసిస్తాడు. నగర విస్తారం 1000 యోజనాలు. అన్ని ప్రాకారాలు రత్నమయం. అవి సదా మెరుపు కాంతులతో సూర్యకాంతిని పోలే విధంగా ఉంటాయి. ఆ నగరంలో 500 యోజనాల మేర ఉద్యాన సహితంగా నిర్మితమైంది యమధర్మరాజ భవనం. ఆ భవనానికి 1000 స్తంభాలు. అందులో ఆయన సభాభవనం ప్రత్యేకమైన వజ్ర వైఢూర్యాలతో నిర్మితమైన ఆసనాలతో అలంకరింపబడి ఉంటుంది. ఆ భవనం యొక్క గవాక్షాలు ముత్యాల చేత తాపితమై ఉంటాయి. నగరమంతటా వందలాది పతాకాలు శోభాయమానంగా ఎగురుతూ ఉంటాయి. ఘంటారావాలతో మార్మోగుతూ ఉండే తోరణ ద్వారాలు అనేక అసామాన్య అలంకరణలతో విలసిల్లుతూ ఉంటాయి. ఆ సభా భవనంలో నీలమేఘ సమాన రత్న ఖచిత సింహాసనంపై అదే ఛాయతో మెరిసే శరీర కాంతి కలిగిన యమధర్మరాజు ఆసీనుడై ఉంటాడు. ఆ నగరిలోను సభలోను మందగతిలో శీతల వాయువులు ప్రసరిస్తూ ఉంటాయి. పరిసర భవనాలలో ధర్మ సూక్ష్మాలకు సంబంధించిన వ్యాఖ్యానాలు వినవస్తూ ఉంటాయి. అక్కడ మంగళప్రదమైన ఘంటారవం ఉంటుంది. యమధర్మరాజు రూపం పాపులకు మాత్రమే భీతి కొల్పుతూ ఉంటుంది తప్ప ధర్మపరులకు, నగర జనులకు ఆహ్లాదకర రూపమే. యమధర్మరాజు ధర్మశాస్త్ర విద్యా విశారదుడు, లోక కళ్యాణప్రదుడు, ప్రాణకోటి హితమే ఆయన కామన, పాపులలో పరివర్తన కోసమే ఆయన తపన. తస్మిన్ పురే స్థిత సుభగం చిత్రగుప్తస్య మందిరం పంచవింశతి సంఖ్యాకై రోజనైర్విస్తృతాయతం. యమనగరిలో యమసదనానికి చేరువలోనే వనాలు, ఉపవాసాలతో కూడిన చిత్రగుప్తుని భవనం 50 యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఈ ప్రాసాదం ఎత్తు 10 యోజనాలు. ఈ భవనానికి 100 దారులు ఉన్నాయి. ఈ భవనంలోనూ రత్నమణిమయ కాంతులతో కూడిన దీపాలు నిత్యం వెలుగుతూ ఉంటాయి. సుశోభితమైన ఈ భవనంలో వాద్యయంత్రాల ఘోషలు, గీతాలాపాలు సదా వినవస్తూ ఉంటాయి. భవనపు కుడ్యాలపై లతా పక్షిగణ సముదాయాలతో కూడిన రమణీయ చిత్రపటాలుంటాయి. లోకబాంధవుడైన చిత్రగుప్తుడి భవనం మధ్య భాగంలో ముత్యాలంకృత విస్మయకర పనితనంతో రూపొందించబడిన సింహాసనంపై ఆసీనుడై మనుజుల మానుషేతర జీవుల ఆయుఃగణన చేస్తూ ఉంటాడు. పుణ్యాలనే అనురాగం కానీ పాపులనే కోపం కానీ ఏమీ ఉండదు. పుణ్యులనే అనురాగం కానీ పాపులనే కోపం కానీ ఏమీ ఉండదు. ఆయా జీవుల పుణ్య పాపాలను నిర్మోహమాటంగా గణిస్తూ ఉంటాడు అంతే. ఈ చిత్రగుప్త భవనానికి చేరువగా నలుదిక్కలలోనూ నరకలోకానికి చెందిన జ్వర, శూల, పాండు, క్షయ, మూర్ఛ, శిరో, నేత్ర, అతిసార రోగాలకు సంబంధించిన గృహాలున్నాయి. పాపులకు శిక్షలు వేయుటకై నిర్మించబడినవి అని ఉద్దేశం. చిత్రగుప్త భవనానికి యమధర్మరాజ సదనం మధ్య 20 యోజనాల దూరం ఉంటుంది. చిత్రగుప్తాలయాదగ్రే యోజనానాం చ వింశతి. పురే మధ్యే మహాదివ్యం ధర్మరాజస్య మందిరం అస్తి రత్నమయం దివ్యం విద్యుద్వాలార్క వర్చసం.
ఇంతకు ముందు చెప్పినట్లుగా నగరానికి దక్షిణ, నైరుతి దిశల మధ్యగా నిర్మితమైనప్పటికీ చిత్రగుప్త భవనం నుంచి చూస్తే యమపురికి మధ్య భాగంలో యమధర్మరాజ మందిరం ఉంటుంది. ఇది విద్యుత్కాంతి సన్నిభమై వెలుగులు వెదజిల్లుతూ ఉంటుంది. 100 యోజనాల పొడవున్న ఈ భవనం అంతే కొలత కల వెడల్పు, ఎత్తు కలిగి ఉంటుంది. అనగా నగర విస్తీర్ణం వనాలు, సరస్సులతో నిండి ఉంటుందని భావం. యమధర్మరాజ భవనంలో యమసభా వేదిక వద్ద ఆనందదాయకమైన వాతావరణమే ఉంటుంది. అధిక వేడిమి కానీ, అధిక శీతలం కానీ ఉండవు. అక్కడ శోకం కానీ, వృద్ధావస్థ కానీ ఉండదు. ఆకలి దప్పులనేవి ఉండవు. అప్రస్తుత ప్రసంగాలు ఉండవు. అప్రియ భాషణలు ఉండవు. కేవలం తలచినంత మాత్రాన అన్ని రకాల రుచులు సమకూడిన ఆహార పదార్థాలు లభిస్తాయి. మనోవాంఛితాలను ప్రసాదించే కల్పవృక్షం కూడా అక్కడ ఉన్నది అని శ్లోక ప్రమాణం. రసవంతి చ తోయాని సీతాన్యుష్టాని చైవహి పుణ్యాః శబ్దాదయస్తస్యాం నిత్యకామఫలద్రుమాః. సుదీర్ఘకాలం శ్రమించి దేవశిల్పి విశ్వకర్మ దీనిని రూపొందించాడు. ఇక్కడ బాధారహితులు, కఠోర తపశ్చర్యా సంపన్నులు, వ్రతపరాయణులు, సత్యవాదులు, పవిత్ర కర్ములు, శాంత స్వభావులు, తేజోమయ శరీర రూపులై సంచరిస్తూ ఉంటారు. సజ్జన శ్రేణిలో సర్వశ్రేష్ఠుడు, శ్రీ విభూషితుడు అయిన యమధర్మరాజును గంధర్వ అప్సరగణాలు కీర్తిస్తూ ఉంటాయి. కృతాంతుని అనగా యముడిని, చిత్రగుప్తుని సేవించే యమభటులు ఒక చేత్తో పాశము, మరొక చేత్తో దండము ధరించి విచిత్రాకృతితో కాలం సమీపించిన వారిని యమపురికి తీసుకువచ్చేందుకు అక్కడే వేచి ఉంటారు. అగ్నిశ్వాత్తులు, సోమపులు, ఉష్మపులు, స్వధావంతులు, బర్హిషదులు, మూర్తిమంతులు, అమూర్తిమంతులు వీళ్ళందరూ పితృగణములు. అర్యములనే మరొక గణ సమూహముతో కలిసి మునులందరూ ఆ ధర్మరాజును ఉపాసిస్తూ ఉంటారు. అత్రి, వశిష్ఠుడు, పులహుడు, దక్షుడు, క్రతువు, అంగీరసుడు, జమదగ్ని, భృగువు, పులత్స్యుడు, అగస్త్యుడు, నారదుడు వంటి ఋషులు పితరుల రాజైన యమధర్మరాజుకు ధర్మశాస్త్రాల యథార్థ నిర్ణయాన్ని తెలియపరచడంలో తమ వ్యాఖ్యానాలను వినిపిస్తూ సహకరిస్తూ ఉంటారు. దీని అర్థమేమంటే పాపుల కర్మలు వాటి ఫలితాలను నిర్ణయించడంలో యమసభాసదులకు ఏర్పడే ధర్మ సంకట పరిస్థితులను నివారిస్తూ ఉంటారు. పరమేష్ఠి బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం వీరంతా ధర్మరాజును సేవిస్తారు. స్వధావంతులనే పితృగణం ఇతర పురాణాలలో ఆజ్యపులు అనే పేరిట కనిపిస్తూ ఉంటుంది. ఊష్మపులు అనేవారు హవిష్మంతులు అని భావించవచ్చా? విఘ్నులు నిర్ణయించాలి. ఈ సందర్భంలోనే మరో ధర్మ సందేహం సంస్కరింపబడి ముద్రితమైన చాలా ఉత్తరాది ప్రతులలో జామదగ్నుని పేరు చోటు చేసుకోవడం అసంగతం కావచ్చు అని ఒక ఊహ. ఎందుకంటే అత్రి, వశిష్ఠుడు మొదలైన ముని శ్రేణులలో పరశురాముడు అనగా జమదగ్ని ముని పుత్రుడు అనే అర్థం ఉండగల అవకాశం లేదు. విశ్వాంశ అవతారుడే కాక ఈ పరశురాముడు సప్త చిరంజీవులలో కూడా ఒకడు. బహుశః జమదగ్ని మునిని ఇక్కడ పేర్కొని ఉండవచ్చు. సూర్యవంశ చంద్ర వంశాలలో ధర్మజ్ఞులైన మహారాజులు కూడా ధర్మ విచక్షణలో ధర్మరాజుకు సహకరించడానికి అక్కడ సిద్ధంగా ఉంటారు. దిలీపుడు, మాంధాత, సగరుడు, భగీరథుడు, అంబరీషుడు, అనరణ్యుడు, ముచుకుందుడు, పృథువు, యయాతి, నహుషుడు, పూరువు, దుష్యంతుడు, శిబి, నలుడు, భరతుడు, శంతనుడు మొదలైన యశోభూషణులు, ప్రభువులు, బహు అశ్వమేధ యాగాదులు చేపట్టిన వారు యమసభాసదులుగా ఉంటారు. కనుక ఇక్కడ అసత్య వచనానికో పక్షపాత ధోరణికో తావు ఉండదు. అందరూ ధర్మపరాయణులే కనుక, శాస్త్ర పారంగతులే కనుక ఈర్ష్య అసూయలకు అవకాశమే లేదు. ఇంతటి అత్యున్నతమైన సభ్యుల నడుమ ధర్మ విచక్షణ, ధర్మరక్షణ చేపట్టిన యముడు వారిని పరామర్శ చేయనిదే ధర్మ నిర్ణయాన్ని ప్రకటించడు. దక్షిణ దిశ ద్వారం గుండా పాపులు యమపురిలోనికి ప్రవేశించుట చేత ఇంతటి మహోదాత్తులైన మహనీయులనే దర్శించే అవకాశం వాళ్లకు కలుగదు. ఎంతో పుణ్యం చేసుకున్న వారికి మాత్రం యమపురికి గల ఇతర 3 దశల మార్గాల్లో నుండి ప్రవేశం ఉంటుంది. ఆ మార్గాలను గురించి చెప్తాను విను.
పారిజాత వృక్షపు నీడలతో కూడుకొని ఉన్న తూర్పు దిశ మార్గం భోగ సాధన పూర్ణమై అలరారుతూ ఉంటుంది. విమాన సమూహాల వ్యాప్తి కలిగి హంసల బారులతో విశిష్టమైన వృక్షాలతోనూ సుశోభితమై బ్రహ్మర్షులు, రాజర్షులు, గంధర్వులు, అప్సరసలు, విద్యాధరులు, వాసుకి మొదలగు నాగరాజ శ్రేష్ఠులు రాదగిన మార్గంగా ఉంటుంది. అంతేకాదు శివభక్తి పరాయణులకు, మాఘమాసంలో అగ్ని రక్షణార్థం కాష్టప్రదానం చేసేవారికి, సత్యవాదులకు, క్రోధ, లోభ, మోహాది వర్జితులకు, మాతృ పితృ గురుభక్తి పరాయణులకు, భూదాన, గృహదాన, గోదాన, విద్యాదాన పరులకు, పురాణ ప్రవచనాది పుణ్యకర్ములకు ఈ ద్వారం ద్వారానే యమధర్మరాజు సభాభవనంలోకి ప్రవేశం ఉంటుంది. రెండవది ఉత్తర దిశా మార్గం. ఈ మార్గంలో సారస పక్షులకు, చక్రవాకములకు నిలయమైన ఉద్యానాలు, అమృతతుల్య జలం చేత పరిపూర్ణమైన ఒక సరస్సు ఉన్నాయి. ఈ మార్గం ద్వారా వైదిక విద్వాంసులు, అతిథి సత్కారపరులు, దుర్గాదేవి భక్తులు, విశేష పర్వములలో తీర్థస్నానాలు ఆచరించిన భక్తులు, ధర్మబద్ధంగా జరిగిన యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీరులు, అనశన వ్రతం చేస్తూ తీర్థాలలో మరణించిన పుణ్యులు, దొంగలచే అపహరింపబడిన స్వర్ణగోధనాదులను రక్షించే యత్నంలో అసువులు బాసిన వారు, విధివశాత్ తీర్థజలాలలో ప్రాణాపాయం తటస్థించిన వారు, యోగాభ్యాసంలో శరీరాన్ని త్యాగం చేసిన వారు, దేవాలయాలలో భగవత్ ప్రతిమలను అపహరించే వారినో, విధ్వంసం చేసేవారినో అడ్డుకునే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకున్నవారు, తులాపురుష దానం వంటి మహాదానాలను ఆచరించేవారు, గోశాలలో గోవుల సమీపంలో ప్రాణాలు తినినవారు ఈ ఉత్తర ద్వారం గుండా యమధర్మరాజ సభాభవనంలోనికి ప్రవేశిస్తారు. గోగృహే అని కొన్ని పాఠాంతరాలు కూడా ఉన్నాయి. తృతీయ పశ్చిమో మార్గే రత్నమందిరం మండిత సుధారస సదా పూర్ణ దీర్ఘికాభిర్విరాజిత ఏరావత కులోద్భూత మత్తమాతంగ సంకుల ఉచ్చైస్రవ సముత్పన్న హయరత్న సమాన్విత ఏతేనాత్మపరాయాంతి సచ్చాస్త్ర పరచింతికాః అనన్య విష్ణుభక్తాశ్చ గాయత్రీ మంత్ర జాపకాః. ధర్మరాజ నగరిలో ప్రవేశించటానికి ఉత్తములకు గల మూడవ మార్గము పశ్చిమం వైపు గల ద్వారము. రత్నాలు తాపడం చేసిన భవనాలు, అమృతతుల్య జలాలను కలిగిన దీర్ఘమైన బావులు కల మార్గం ఇది. ఐరావత జాతికి చెందిన మదోన్మత్త గజాలు, ఉచ్చైస్రవం జాతికి చెందిన ఉత్తమాశ్వాలు ఈ దారిలో కనిపిస్తాయి. ఈ మార్గంలో ఆత్మతత్వం తెలిసిన జ్ఞానులు, శాస్త్రచింతన పరులు, గొప్ప విష్ణుభక్తులు, గాయత్రి మంత్ర జప తత్పరులు, నైష్ఠిక బ్రహ్మచారులు, వానప్రస్థాశ్రమ తపోదీక్షా దక్షులు, సన్యాసులు, వేదాధ్యయనశీలురు, అప్సరోగణాలతో సహితంగా అమృతాన్ని త్రాగుతూ సుందరమైన విమానంలో కూర్చొని వచ్చి ధర్మరాజ సభాభవనంలోనికి ప్రవేశిస్తారు. వారందరినీ సాదరంగా ఆహ్వానించిన యమధర్మరాజు విష్ణు భగవానునితో పోల్చదగిన రీతిలో 4 భుజములను కలిగి ఉండి అందు శంఖ, చక్ర, గద, ఖడ్గాలు ఆయుధాలుగా ధరించినట్లుగా వారికి కనిపిస్తాడు. అప్పుడు ఆ యమధర్మరాజు సభా బాధ్యతలు నిర్వర్తించడానికి సమాయత్తం అవుతుంటే దేవతలు కీర్తిస్తూ ఉంటారు, ఋషులు ప్రశంసిస్తూ ఉంటారు. కొందరు సభ్యులు పుణ్యుల పుణ్యాన్ని గణించి దక్షిణేతర ద్వారాల ద్వారా వచ్చిన వారిలో ముక్తులను వైకుంఠానికి విమానాలలో పంపిస్తూ ఉంటారు, లేదా వారి స్వేచ్ఛానుసారం యమసభలంలోనే ఉండనిస్తారు. ఏతత్తథే కథితం సర్వం త్వయా పృచ్ఛం యమాలయం ఇదం శృణ్వన్నోరో భక్త్యా ధర్మరాజ సభాం వ్రజేత్. అక్కడ ఒక కల్పకాలం పర్యంతం ఉండి ఆ పుణ్యాత్ములు పూర్వజన్మ పుణ్య శేషం చేత భోగాలు స్వర్గంలో అనుభవించి తిరిగి మానుష లోకంలో జన్మిస్తారు. ఓయి గరుడ, నీవు యమలోక విశేషాల గురించి ఏమి అడిగావో అదంతా నీకు విశదపరిచాను. దీనిని భక్తిపూర్వకంగా విన్నవారికి ధర్మరాజ